హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి. మీరు చూసిన స్టార్టింగ్ ఇన్ తెలుగు ఛానల్. జూన్ మంత్ అయిపోయింది, మరి జూలై మంత్ కూడా వచ్చేసింది కదా. మరి కొత్త మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. సో జూలై మంత్ లో ఏ బ్రాండ్స్ ఏ మొబైల్స్ లాంచ్ చేస్తున్నారు, బడ్జెట్ మొబైల్స్ నుంచి ఫ్లాగ్షిప్ మొబైల్స్ వరకు ప్రతి ఒక్కదాన్ని కవర్ చేద్దాం. మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ మొబైల్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి. మరి కంటెంట్ లోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ భయ, మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, ఎందుకంటే త్వరలోనే 1000 సబ్స్క్రైబర్స్ కూడా రీచ్ అవ్వాలి కదా. సో మీ సపోర్ట్ తో తొందరలోనే 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతామని కోరుకుంటున్నా. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ లోయర్ బడ్జెట్ నుంచి స్టార్ట్ చేద్దాం. అండర్ 10,000 లో హెచ్ఎండి గ్లోబల్ నుంచి నోకియాతో కొలాబరేట్ అయ్యి హెచ్ఎండి యారో అనే మొబైల్ అయితే లాంచ్ చేస్తున్నారు. దీనిలో 6.65 ఇంచ్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే అయితే ఉండబోతుంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. యూనిసాక్ T606 ప్రొసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ వచ్చేసి 13 మెగాపిక్సెల్ డ్యూయల్ క్యామ్ సెటప్ అయితే ఉండబోతుంది. అండ్ ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 5000 mAh బ్యాటరీ అండ్ 10 వాట్ చార్జర్ తో వస్తుంది. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది అండ్ స్టాక్ ఆండ్రాయిడ్ మీద రన్ అవుతుంది. సో ఓవరాల్ గా అండర్ 10,000 ఇది ఒక మంచి స్టాక్ ఆండ్రాయిడ్ మొబైల్ అయితే అవుతుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రెడ్మీ బ్రాండ్ నుండి రెడ్మీ 13 5G అయితే రాబోతుంది. దీన్ని అయితే జూలై 9 కి లాంచ్ చేస్తున్నారు. 6.79 ఇంచ్ FHD ప్లస్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే ఇది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రొసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. LPDDR4X RAM అండ్ UFS 2.2 స్టోరేజ్ వస్తుంది. సో ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. మీడియం సెట్టింగ్ గేమ్స్ కూడా హ్యాండిల్ చేస్తుంది ఈ ప్రొసెసర్ అయితే. 108 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ అయితే ఉంది. మెయిన్ క్యామ్ యూస్ చేసి అయితే మంచి పిక్స్ అయితే తీసుకోవచ్చు. 5030 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. దీని ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 13,000 రూపాయలకి అయితే లాంచ్ చేస్తారు. ఆ ప్రైస్ కి ఇది ఒక మంచి మొబైల్ అవుతుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి చాలా యూనిక్ గా ఉంటుంది. ఈ మొబైల్ అయితే నథింగ్ బ్రాండ్ కి సబ్ బ్రాండ్ అయిన CMF బ్రాండ్ నుంచి లాంచ్ అవబోతున్న ఫస్ట్ మొబైల్. అదే CMF Phone 1. దీనిలో 6.67 ఇంచ్ FHD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. MediaTek Dimensity 7300 ప్రొసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ LPDDR4X RAM అండ్ UFS 2.2 స్టోరేజ్. సో పర్ఫార్మెన్స్ లో అయితే ఎటువంటి లోటు ఉండదు. హై గ్రాఫిక్ గేమ్స్ కూడా మీడియం సెట్టింగ్స్ లో ఆడొచ్చు. 3 మెగాపిక్సెల్ డ్యూయల్ క్యామ్ సెటప్ తో వస్తుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి 6 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నథింగ్ మొబైల్స్ లో ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే బాగుంటుంది. సో ఇమేజెస్ అయితే మంచి క్వాలిటీలో తీసుకోవచ్చు. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది అండ్ నథింగ్ OS మీద రన్ అవుతుంది. నథింగ్ OS అయితే చాలా క్లీన్ గా ఉంటుంది, అందరికి ఈజీగా అర్థం అవుతుంది. 5000 mAh బ్యాటరీ విత్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. నథింగ్ మొబైల్స్ లో అయితే చార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేయరు. మరి చూడాలి, ఇది సబ్ బ్రాండ్ కాబట్టి దీనిలో ఏమైనా ప్రొవైడ్ చేస్తారా లేదా దీంట్లో కూడా సపరేట్ కొనుక్కోవాల్సిందా అని. ఏంటి మొబైల్ యూనిక్ గా ఉంటుందని చెప్పి రెగ్యులర్ స్పెక్స్ చెప్తున్నా అనుకుంటున్నారా? లేదండి, దీని బ్యాక్ ఒక స్క్రూ ఉంటుంది. ఆ స్క్రూని రిమూవ్ చేసి మీరు బ్యాక్ ప్యానల్ అయితే మీకు నచ్చిన కలర్ ప్యానల్స్ తో చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఒకటే కాదు, దీనిలో ఇంకా రొటేటరీ సిస్టమ్ కూడా ఉంది. దాన్ని యూజ్ చేసి మీరు వాల్యూమ్ ని ఇంక్రీజ్ చేయొచ్చు అండ్ డిక్రీజ్ చేయొచ్చు. ఇంకా ఈ రొటేటరీ సిస్టమ్ లో కొన్ని ఫీచర్స్ కూడా యాడ్ చేస్తారు. చూడాలి మరి ఏం ఫీచర్స్ ఉంటాయో. ఈ మొబైల్ కనుక అండర్ 20,000 లో ఇస్తే ఆ ప్రైస్ కి ఇది ఒక మంచి మొబైల్ అవుతుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి అండర్ 25,000 లో Samsung M35 5G మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. దీనిలో 6.6 ఇంచ్ FHD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. Exynos 1380 ప్రొసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ క్యామ్ సెటప్ తో వస్తుంది, అది కూడా OS సపోర్ట్ తోటి. ఫ్రంట్ వచ్చేసి 13 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ అయితే ఉండబోతుంది. మీకు తెలిసిందే Samsung మొబైల్స్ లో ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే చాలా బాగుంటుంది. మంచి ఇమేజెస్ అయితే తీసుకోవచ్చు. 6000 mAh బిగ్గర్ బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. దీనిలో కూడా చార్జర్ అయితే బాక్స్ లో రాదు, సపరేట్ కొనుక్కోవాల్సిందే. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ మీద వస్తుంది అండ్ 1 year మీద రన్ అవుతుంది. Samsung మొబైల్స్ లో సెక్యూరిటీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ప్రైసింగ్ విషయానికి వస్తే ఈ మొబైల్ ని 20 నుండి 22,000 మధ్యలో అయితే లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మోటో బ్రాండ్ నుండి మోటో G85 5G మొబైల్ అయితే లాంచ్ అవబోతుంది. దీనిలో 6.67 ఇంచ్ FHD ప్లస్ POLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రొసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ LPDDR4X RAM అండ్ UFS 2.2 స్టోరేజ్ తో. ఈ మొబైల్ లో పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. 50 మెగాపిక్సెల్ డ్యూయల్ క్యామ్ సెటప్ తో వస్తుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మోటో బ్రాండ్ ఈ మధ్యన ఇమేజ్ ప్రాసెసింగ్ లో చాలా మంచి వర్క్ చేస్తుంది. సో దీనిలో కూడా ఇమేజెస్ బాగా వస్తాయి. 5000 mAh బ్యాటరీ విత్ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. దీనిలో అయితే చార్జర్ బాక్స్ లోనే వస్తుంది, సపరేట్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇంకా ప్రైసింగ్ వచ్చేసి రూమర్స్ ప్రకారం 20 నుండి 23,000 బడ్జెట్ లో అయితే లాంచ్ అవబోతుంది ఈ మొబైల్ అయితే. నెక్స్ట్ మొబైల్స్ వచ్చేసి Realme 13 Pro అండ్ 13 Pro Plus అయితే లాంచ్ అవబోతున్నాయి. Realme 13 Pro లో 6.67 ఇంచ్ FHD ప్లస్ AMOLED డిస్ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రాబోతుంది. Snapdragon 7S Gen 3 ప్రొసెసర్ అయితే ఉండబోతుంది. 50 మెగాపిక్సెల్ డ్యూయల్ క్యామ్ సెటప్
అండ్ ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్, 5000 mAh బ్యాటరీ విత్ 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రాబోతున్నాయి. ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ రియల్మీ మీద రన్ అవుతుంది. ఇంకా ప్రైసింగ్ వచ్చేసి రియల్మీ 13 ప్రో అయితే 25,000కి అండ్ 13 ప్రో ప్లస్ 25 నుండి 30,000 మధ్యలో అయితే లాంచ్ అవబోతుంది. రియల్మీ 13 సిరీస్ లో ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే బాగుంటుంది. సో ఇది ఒక మంచి కెమెరా సెంట్రిక్ మొబైల్ అవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి అందరు ఎదురు చూస్తున్న మొబైల్, పర్సనల్ గా నేను కూడా ఎదురు చూస్తున్నాను. అదే OnePlus Nord 4 మొబైల్. దీన్ని అయితే 3 నెలల నుంచి లాంచ్ చేస్తామని చెప్పి డ్రాగ్ చేస్తూనే ఉన్నారు. ఫైనల్ గా జూలై మంత్ లో అయితే ఇది కన్ఫర్మ్ గా లాంచ్ అవబోతుంది. దీనిలో 6.67 ఇంచ్ FHD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉండబోతుంది. స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ విత్ LPDDR5X RAM అండ్ UFS 4.0 స్టోరేజ్ తో వస్తుంది. సో డే టు డే వర్క్స్ గురించి పక్కకు పెడితే హై గ్రాఫిక్ గేమ్స్ కూడా బాగా హ్యాండిల్ చేస్తుంది ఈ మొబైల్ అయితే. ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ ఆక్సిజన్ OS మీద రన్ అవుతుంది. సో OnePlus UI గురించి మీకు తెలిసిందే, చాలా బాగుంటుంది ఈ UI అయితే. 50 మెగాపిక్సెల్ డ్యూయల్ క్యామ్ సెటప్ తో వస్తుంది విత్ OS సపోర్ట్ అండ్ ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో పిక్స్ అండ్ వీడియోస్ అయితే మంచి క్వాలిటీలో తీసుకోవచ్చు, ఎందుకంటే OnePlus మొబైల్స్ లో ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే చాలా బాగుంటుంది. 5500 mAh బ్యాటరీ విత్ 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రాబోతుంది. బిగ్గర్ బ్యాటరీనే కాదు, హయ్యర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. సో ఓవరాల్ గా ఇది ఒక మంచి ఆల్రౌండర్ మొబైల్ అయితే అవబోతుంది. ఇంకా ప్రైసింగ్ విషయానికి వస్తే 30 నుండి 35,000 మధ్యలో అయితే ఈ మొబైల్ లాంచ్ అవబోతుంది. హార్డ్ ఆఫర్స్ ఎక్స్చేంజ్ బోనస్ యూజ్ చేస్తే అండర్ 30,000 కి అయితే ఈ మొబైల్ వస్తుంది. సో ఆ ప్రైస్ కి ఇది ఒక ఆల్రౌండర్ మొబైల్ అయితే అవబోతుంది. నెక్స్ట్ ఐక్యూ బ్రాండ్ నుండి Z9 సిరీస్ లో మరొక మొబైల్ అయితే లాంచ్ అవబోతుంది. అదే ఐక్యూ Z9 టర్బో. ఈ మొబైల్ లో 6.78 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు విత్ 144 Hz రిఫ్రెష్ రేట్. స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. LPDDR5X RAM అండ్ UFS 4.0 స్టోరేజ్ అయితే ఉండబోతుంది. సో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. గేమింగ్ అయితే అదిరిపోతుంది ఈ మొబైల్ లో. మీకు తెలిసింది ఐక్యూ మొబైల్స్ అంటేనే గేమింగ్ కోసం అని. 50 మెగాపిక్సెల్ డ్యూయల్ క్యామ్ సెటప్ తో వస్తుంది విత్ OS సపోర్ట్ అండ్ ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి మీద అయితే రన్ అవుతుంది. 6000 mAh బిగ్గర్ బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఇంకా ప్రైసింగ్ విషయానికి వస్తే ఐక్యూ దీన్ని 30,000 లోపే లాంచ్ చేస్తుందని రూమర్స్ అయితే ఉన్నాయి. సో ఆ ప్రైస్ కి ఇది ఒక కిల్లర్ స్పెక్స్ ఉన్న మొబైల్ అయితే అవబోతుంది. పోకో F6 కి అండ్ రియల్మీ GT కి మంచి పోటీని అయితే ఇస్తుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఒప్పో రెనో సిరీస్ నుంచి రెనో 12 5G మొబైల్ అయితే లాంచ్ అవబోతుంది. దీనిలో 6.7 ఇంచ్ FHD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. LPDDR4X RAM అండ్ UFS 3.1 స్టోరేజ్ తో రాబోతుంది. ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ కలర్ OS మీద అయితే రన్ అవబోతుంది. సో ఓవరాల్ గా మంచి పర్ఫార్మెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. మెయిన్ ఒప్పో మొబైల్స్ అనగానే అందరూ కెమెరాస్ కోసం తీసుకుంటారు, ఎందుకంటే ఇమేజ్ ప్రాసెసింగ్ చాలా బాగుంటుంది. దీనిలో 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ క్యామ్ సెటప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ OS సపోర్ట్. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ అయితే ఉండబోతుంది. సో పిక్స్ అండ్ వీడియోస్ అయితే మంచి క్వాలిటీలో తీసుకోవచ్చు. 5000 mAh బ్యాటరీ విత్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రాబోతుంది. ఇంకా ప్రైసింగ్ వచ్చేసి అండర్ 40,000 లో అయితే ఈ మొబైల్ లాంచ్ అవబోతుంది. ఆ ప్రైస్ కి ఇంకా మంచి ప్రాసెసర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ రెనో సిరీస్ లో ఇమేజ్ ప్రాసెసింగ్ చాలా బాగుంటుంది. కెమెరా కోసం అయితే ఈ మొబైల్ కొనొచ్చు. ఇంకా నేను చెప్పే నెక్స్ట్ మొబైల్స్ అన్ని కూడా ఫోల్డ్ ఆర్ ఫ్లిప్ ఫోన్స్. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మోటో బ్రాండ్ నుండి మోటో రేజర్ 50 అల్ట్రా అయితే లాంచ్ అవబోతుంది. ఇదైతే ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పొచ్చు, ఎందుకంటే అక్షరాల ₹1,00,000 అయితే ఉండబోతుంది. దీని ప్రైసింగ్ వచ్చేసి దీనిలో 6.67 ఇంచ్ FHD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉండబోతుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ డ్యూయల్ క్యామ్ సెటప్ విత్ OS సపోర్ట్. ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ ఉండబోతుంది. ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది అండ్ హెలో AI మీద అయితే రన్ అవుతుంది. 4000 mAh బ్యాటరీ విత్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. సో ఓవరాల్ గా మీరు ఒక యూనిక్ మొబైల్ వాడాలనుకుంటే ₹1,00,000 పెట్టి అయితే కొనాల్సిందే ఈ మొబైల్ ని. ఇంకా ఫైనల్ గా సామ్సంగ్ అన్ప్యాక్డ్ అయితే రాబోతుంది నెక్స్ట్ మంత్ జూలై 8 కి. దానిలో సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 6, సామ్సంగ్ ఫ్లిప్ 6 ఇంకా కొన్ని స్మార్ట్ వాచెస్ అయితే లాంచ్ అవబోతున్నాయి. సామ్సంగ్ ఫోల్డ్ 6 లో 7.6 ఇంచ్ 120 Hz AMOLED 2X డిస్ప్లే అయితే ఉండబోతుంది. ఎందుకంటే దీనిలో 2 డిస్ప్లేస్ అయితే ఉంటాయి, అది అందరికీ తెలిసిన విషయమే. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. LPDDR5X RAM అండ్ UFS 4.0 స్టోరేజ్ తో వస్తుంది. సో పర్ఫార్మెన్స్ లో ఎటువంటి లోటు ఉండదు. ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది అండ్ 1 UI మీద రన్ అవుతుంది. 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ క్యామ్ సెటప్ తో వస్తుంది విత్ OS సపోర్ట్. ఫ్రంట్ వచ్చేసి 10 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ అయితే ఉండబోతుంది. 4800 mAh బ్యాటరీ విత్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. చార్జర్ అయితే బాక్స్ లో రాదు, సపరేట్ కొనుక్కోవాల్సిందే. చూసారా, ₹1,00,000 పెట్టినా కూడా చార్జర్ అయితే సపరేట్ కొనుక్కోవాల్సిందే. సో ఇది ఫ్రెండ్స్ జూలై మంత్ లో లాంచ్ అవబోతున్న మొబైల్స్ గురించి. మరి మీరు ఏ మొబైల్ గురించి వెయిట్ చేస్తున్నారు, ఆర్ నేను చెప్పిన లిస్ట్ లోంచి మీకు ఏ మొబైల్ ఇంట్రెస్టింగ్ అనిపించిందని కింద కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి. కంటెంట్ అండ్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, అంటిల్ నెక్స్ట్ టైం.